Hey guys, what's up? Ela unnaru? I'm back again with another useful AI video. Ivalti video lo we are going to talk about reverse engineering for image generation. మీరు ఎప్పుడైనా ఒక ఇన్సేన్ ఏఐ జనరేటెడ్ రియలిస్టిక్ ఇమేజ్ ని చూసి అబ్బా ఏం జనరేట్ చేసిందిరా అనుకున్నారా? అలాంటి ఇమేజెస్ ని ఎలా జనరేట్ చేయాలో ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు చాట్‌జీపీటీలో ఇమేజ్ జనరేట్ చేయడానికి ట్రై చేసి మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ రాకపోవడం, ఆర్ అది ర్యాండమ్ కలర్స్ ని, ఎలిమెంట్స్ ని, ఆబ్జెక్ట్స్ ని పెట్టేసి ఒక మెస్సీ ఇమేజెస్ ని క్రియేట్ చేయడం జరిగిందా? ఈ వీడియోలో ఆ స్టైల్ ని బ్రేక్ డౌన్ చేసి రివర్స్ ఇంజనీరింగ్ తో పర్ఫెక్ట్ అమేజింగ్ ఇమేజ్ ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో బేసికల్ రివర్స్ ఇంజనీరింగ్ అంటే చాట్‌జీపీటీకి ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ నుంచి మనం ప్రాంప్ట్ ని తీసుకోవడం అనమాట. అంటే జనరల్ గా మనం ఒక ఇమేజ్ ని జనరేట్ చేయాలంటే చాట్‌జీపీటీలో ఒక ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ అన్ ఇమేజ్ అని అడుగుతాం కదా, దెన్ చాట్‌జీపీటీ విల్ జనరేట్ అన్ ఇమేజ్ ఫర్ అస్. అలా కాకుండా చాట్‌జీపీటీకే మనం ఒక రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చాం అంటే ఎగ్జిస్టింగ్ ఏదైనా ఒక ఇమేజ్ ని తీసుకొని రిఫరెన్స్ గా దాన్ని చాట్‌జీపీటీకి ఇచ్చి ఆ ఇమేజ్ నుంచి ప్రాంప్ట్ ని అడగడమే రివర్స్ ఇంజనీరింగ్. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రివర్స్ ఇంజనీరింగ్ చేయొచ్చు మనం. అంటే ఒక ఇమేజ్ ని ఇచ్చేసి డైరెక్ట్ గా గివ్ మీ ఎ ప్రాంప్ట్ ఫ్రమ్ దిస్ ఇమేజ్ అని అడగొచ్చు. ఆటోమేటిక్ గా అదే ఆ ఇమేజ్ లో ఉన్న లైటింగ్, కెమెరా యాంగిల్, కలర్ ప్యాలెట్, టెక్స్చర్ అన్ని అనలైజ్ చేసి మనకు ఒక ప్రాంప్ట్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం వన్ టైం ఇమేజ్ జనరేషన్ కి యూస్ చేయొచ్చు. సెకండ్ టైప్ ఏంటంటే మనం ఒక ఇమేజ్ నిచ్చి దాంట్లో నుంచి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ని తయారు చేయడం అనమాట. అంటే సబ్జెక్ట్, కంపోజిషన్, లైటింగ్, కెమెరా యాంగిల్, టెక్స్చర్, మూడ్, పోస్ట్ ప్రాసెసింగ్ ఇవన్నీ మనం చాట్‌జీపీటీని అడగడం అనమాట. అవన్నీ ఇచ్చిన తర్వాత ఒక రీయూజబుల్ ప్రాంప్ట్ ని జనరేట్ చేయొచ్చు అనమాట. ఆ ప్రాంప్ట్ ని మనం ఎవ్రీ టైం ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు జస్ట్ సబ్జెక్ట్ ని మార్చి, లేదంటే ఆ కలర్ ప్యాలెట్ లో ఆ కలర్ ని గానీ మూడ్ ని చేంజ్ చేయడం, లేదంటే కెమెరా యాంగిల్ ని జస్ట్ మనం రీప్లేస్ చేసి అదే ప్రాంప్ట్ ని రీయూజ్ చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు మనం ఒక డెమో చూద్దాం మా రివర్స్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి అని చెప్పి. లెట్స్ గెట్ ఇన్ టు ద డెమో. ఆల్రైట్, మీరు చాట్‌జీపీటీని బ్రౌజర్ లో కానీ చాట్‌జీపీటీ యాప్ కానీ ఓపెన్ చేయండి అండ్ దెన్ ఇమేజ్ ని ఇమాజిన్ చేయండి. ఆ ఇమేజ్ ని ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి. రైట్, సో నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్లో లెట్స్ సే ఇండియన్ రూపీ కాయిన్ ని జనరేట్ చేద్దాం. రైట్, ఇండియన్ రూపీ ఇమేజెస్. రైట్, సో స్విచ్ టు ఇమేజెస్. హియర్ యు గో, మనకు ఒక కాయిన్ ఇమేజ్ దొరికింది. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద ఇండియన్ రూపీ, బట్ యా ఇమేజ్ ని తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ కాపీ దిస్ ఇమేజ్, రైట్, అండ్ గో బ్యాక్ టు చాట్‌జీపీటీ, పేస్ట్ దిస్ ఇమేజ్. రైట్, ఈ లింక్ మొత్తం డిలీట్ చేసేయండి. ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ దగ్గర గివ్ మీ ప్రాంప్ట్ ఫ్రమ్ దిస్ ఇమేజ్. రైట్, క్లిక్ ఎంటర్. ఇప్పుడు చాట్‌జీపీటీ within seconds, here is a ready to use prompt from the image you uploaded. Right, so you can see prompt: a shiny golden coin with the Indian rupee symbol embossed at the center. The coin is shown in 3D. so ఒక 3D image జనరేట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ని న్యూ చాట్ ఓపెన్ చేసి అక్కడ ఇస్తే ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. జస్ట్ కాపీ దిస్ ప్రాంప్ట్. రైట్, కాపీ అండ్ గో టు న్యూ చాట్. టూల్స్ లో ఇమేజ్, క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ ని చూస్ చేసుకొని పేస్ట్ ద ప్రాంప్ట్ అండ్ హిట్ ఎంటర్. సో గెటింగ్ స్టార్టెడ్. ఇట్ విల్ టేక్ అ ఫ్యూ సెకండ్స్ టు జనరేట్ ద ఇమేజ్. రైట్, సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. మనం ఏం చేసాం, ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేయమనట్లేదు. ఫస్ట్ ఇమేజ్ ఇచ్చి రెఫరెన్స్ ఇమేజ్, దాని నుంచి ప్రాంప్ట్ చాట్‌జీపీటీని అడిగి అదే ప్రాంప్ట్ చాట్‌జీపీటీలో వచ్చి ఎగ్జాక్ట్ సేమ్ ఇమేజ్ ని జనరేట్ చేస్తున్నాం అనమాట. దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్. All right, you can see how cinematic it is, right? So I mean it's really amazing, right? మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ కంటే కూడా ఇది చాలా సినిమాటిక్ లుక్ వచ్చింది. You can see that. This is one way of generating an image using the reverse engineering method. సో ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ని మనం వన్ టైం యూస్ చేయొచ్చు అనమాట. దీన్ని మళ్ళీ మనం ఇదే ప్రాంప్ట్ ని యూస్ చేయడానికి లేదు, ఎందుకంటే ఈ ప్రాంప్ట్ అనేది ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది. ఇందులో ప్రాపర్ గా మనం స్ట్రక్చర్ చేయలేదు. కలర్ కోడింగ్ కానీ, ఆ కలర్ ప్యాలెట్ కానీ, టెక్స్చర్ కానీ, సబ్జెక్ట్ ఏంటి, కెమెరా యాంగిల్ ఏంటి, 3D ఎఫెక్టా, 2D ఎఫెక్టా, అవన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా. సో దాన్ని మనం రీయూజ్ చేయలేము అనమాట. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చూద్దాం, రీయూజబుల్ ప్రాంప్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో. ఆల్రైట్, సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చార్మినార్. కాపీ అండ్ పేస్ట్ ఇన్ ద చాట్‌జీపీటీ. Remove this link. ఇప్పుడు నేను దానికి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను చూడండి. Act as an image style analyst. From the reference image, extract concise attributes like subject in the focus, camera angle, texture, color palette, post processing, what to avoid, what not to avoid. So keep it concise and specific. Let's hit enter. Let's see what it gives. Right,
Here is the concise image style analysis for your reference image. So you can see subject focus, historic monument, Charminar, Hyderabad, India. Composition, camera, lighting, color palette, mood, environment. So మొత్తం అది ఒక లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చింది మనకు అది. సో లెట్స్ సీ స్టెప్ 2. ఈ అట్రిబ్యూట్స్ ని ChatGPT కి ఇచ్చి ఒక ప్రాంప్ట్ ని జనరేట్ చేయమని అడుగుదాం. రీయూజబుల్ ప్రాంప్ట్, రైట్? ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను దానికి నేను. టర్న్ దిస్ అనాలిసిస్ ఇంటూ JSON స్టైల్ ప్రాంప్ట్ విత్ ద కీస్ అని చెప్పి సేమ్ పైన ఇచ్చిన అట్రిబ్యూట్స్ ని ఇంక్లూడ్ చేశాను నేను అక్కడ. సో లెట్స్ హిట్ ఎంటర్. Alright, so you can see here is your analysis converted into a JSON style prompt. Style card name, style tagline. So ఒక ప్రాంప్ట్ అంటే JSON ఫార్మాట్ లో వచ్చింది. ఈ JSON ఫార్మాట్ ఏంటో కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను నెక్స్ట్ వీక్ ఒక వీడియో చేయబోతున్నాను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద, టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ అవన్నీ. సో వాటిలో ఇది వస్తుంది, టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో. సో అక్కడ నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ నౌ జస్ట్ ఇగ్నోర్ దిస్ JSON ఫార్మాట్ అంటే ఏంటి, ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టేసేయండి. సో దీన్ని సింపుల్ గా కాపీ చేసేసి న్యూ చాట్ ఓపెన్ చేసి ఇక్కడ టూల్స్లో క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ని చూస్ చేసుకొని పేస్ట్ ద ప్రాంప్ట్, హిట్ ఎంటర్. సో అది ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇట్ విల్ టేక్ అ ఫ్యూ మినిట్స్ ఆర్ సెకండ్స్. ఇట్ విల్ టేక్ అ ఫ్యూ సెకండ్స్ ఆర్ మినిట్స్. మీన్వైల్ గైస్, నేను నెక్స్ట్ వీడియో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద చేయబోతున్నాను. అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి, ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఏంటి, ఏ ప్రాంప్ట్ టైప్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనే దాని మీద ఒక వీడియో చేయబోతున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. యూఆర్ గోయింగ్ టు గెట్ అమేజింగ్ స్టఫ్ ఆన్ AI. మీరు ఆ ప్రాంప్ట్ని అబ్జర్వ్ చేయండి. స్టైల్ కార్డ్ నేమ్, చార్మినార్, హెరిటేజ్, స్టైల్ ట్యాగ్. ఇందులో ఇప్పుడు ఇన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయో మనకు కూడా తెలియదు, రైట్? బట్ ChatGPT వాటన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసింది. మన పని ఏంటి, సింపుల్గా దాన్ని కాపీ చేసి మళ్ళీ దాన్నే రీయూజ్ చేసుకోవడం. ఆల్ రైట్, యూ కెన్ సీ we got the image guys, how cinematic it is, right? So చార్మినార్ మార్కెట్ సేమ్ యాంగిల్, సేమ్ కెమెరా యాంగిల్లో వచ్చింది కదా. సో వాట్ యూ థింక్, ఇమేజ్ జనరేట్ చేయడం ఈజీ అనిపిస్తుందా లేదా? ఇప్పుడు కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. దీనికి మనం కొన్ని ట్వీక్స్ చేద్దాం. అంటే కెమెరా యాంగిల్ ఫ్రంట్ వ్యూ ఉంది కదా, దీన్ని టాప్ వ్యూకి మార్చమని అడుగుతాం. దానికి మనం ఏం చేయాలంటే ఇమేజ్ని క్లిక్ చేయండి, కెమెరా యాంగిల్ టాప్ వ్యూ, బర్డ్ ఐ వ్యూ అని చెప్తాం. టాప్ యాంగిల్లో అని కొంచెం దానికి అడిషనల్ డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. సో లెట్స్ హిట్ ఎంటర్. చూద్దాం అది టాప్ వ్యూ యాంగిల్లో ఇస్తుందో లేదో. యూ కెన్ సీ టాప్ వ్యూ యాంగిల్లో మనకి అదే చార్మినార్ ఫోటోని సేమ్ మార్కెట్ సరౌండెడ్ బై ఇచ్చింది గైస్. సో దిస్ వే you can reverse engineer and creating amazing stuff using ChatGPT. ఇప్పుడు మనం ఈ ప్రాంప్ట్ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దాం, రైట్? సో సేమ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని మనం, రైట్, న్యూ చాట్ ఓపెన్ చేసి చూస్ క్రియేట్ ఇమేజ్, రైట్, కాపీ ద పేస్ట్ ద ప్రాంప్ట్. ఇక్కడ ఎక్కడైతే చార్మినార్ ఉందో అక్కడ తాజ్ మహల్ అని రీప్లేస్ చేద్దాం, రైట్? హిస్టారిక్ మాన్యుమెంట్, తాజ్ మహల్ హైదరాబాద్ కాదు కదా, ఆగ్రా ఇండియా. వాట్ ఎల్స్, కెమెరా, న్యాచురల్, డేలైట్, సాఫ్ట్ స్కై, ఈవెన్ షాడోస్, కలర్ ప్యాలెట్ చార్మినార్ది తాజ్ మహల్ది వేరే కదా. సో ఏం చేద్దాం అంటే ఈ కలర్ ప్యాలెట్ మొత్తం తీసేద్దాం, రైట్? లెట్స్ సీ తాజ్ మహల్ని క్రియేట్ చేస్తుందో లేదో చూద్దాం. మీరు ఏదైనా క్రియేటివ్ వర్క్ చేసేటప్పుడు మీ ఇమాజినేషన్లో వచ్చే ఇమేజ్ ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి. చార్మినార్ తాజ్ మహల్ అంటే ఈజీగా సెర్చ్ చేసాం. ఇమాజినేషన్ ఎలా సెర్చ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ స్ట్రీట్ లైట్ కింద చదివే ఇమేజ్ కావాలనుకోండి, జస్ట్ గో టు గూగుల్ అండ్ సే స్టూడెంట్ స్టడీయింగ్ అండర్ అ స్ట్రీట్ లైట్, ఎంటర్ అండ్ గో టు ఇమేజెస్ ట్యాబ్. ఇక్కడ మీకు చాలా ఇమేజెస్ వస్తాయి, చూసారా? సో వీ గాట్ సో మెనీ ఇమేజెస్. స్టూడెంట్స్ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివే ఇమేజెస్ చాలా వచ్చాయి. సో వీటిలో ఏదైనా ఒకటి రిఫరెన్స్గా తీసుకొని దాని నుంచి మీరు ChatGPTకి ప్రాంప్ట్ ఇవ్వమని అడిగి ఆ ప్రాంప్ట్లో మీరు మైనర్ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సబ్జెక్ట్ కానీ, ఆ లైటింగ్ ఎఫెక్ట్, కెమెరా యాంగిల్ అవన్నీ. లేదంటే ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ ఇచ్చిన సేమ్ ఇమేజ్ని మళ్ళీ అది సినిమాటిక్ లుక్తో, రియలిస్టిక్ లుక్తో ఇస్తుంది. డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ సినిమాటిక్ ఆర్ రియలిస్టిక్ లుక్ ప్రాంప్ట్లో. లేదంటే కొంచెం యానిమేటెడ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ని ఇచ్చే ఛాన్స్ ఉంది అది. ఇలా మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేసి అమేజింగ్ ఇమేజెస్ని క్రియేట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే డూ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. ఇమేజ్ జనరేట్ చేసి కామెంట్స్లో అటాచ్ చేయండి, ఎలా ఉన్నాయో చూద్దాం. సినిమాటిక్ లుక్ వచ్చింది.
సో దిస్ ఈస్ హౌ యూ కెన్ రివర్స్ ఎంజినీర్ అండ్ క్రియేట్ అమేజింగ్ ఇమేజెస్ గైస్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. డైరెక్ట్గా ఒక సినిమాటిక్ రియలిస్టిక్ ఇమేజ్ ఒకటి తీసుకొని దాన్ని క్రియేట్ చేద్దాం. స్టూడెంట్స్ సేయింగ్ బాయ్, రైట్? ఆల్రైట్, ఈ ఇమేజ్ని కాపీ చేసి చాట్ జీపీటీకి ఇద్దాం. గో టు న్యూ చాట్, paste the image, right? Give me prompt from this image, enter. So copy this prompt, right? Go to new chat, choose create image, make sure it looks realistic, right? And hit enter. ట్రాన్స్పరెంట్ ఇమేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు. దానికి ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మేక్ షూర్ ఇట్ హ్యాస్ అ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అంటే అది ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్తో ఇస్తుంది. ఆల్రైట్ గైస్, వి గాట్ ది ఇమేజ్. సో యూ కెన్ సీ నౌ హౌ రియలిస్టిక్ ఇట్ ఈస్, రైట్? సెకండ్ మెథడ్ కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తే యూ కెన్ గో ఫర్ దిస్ ఫస్ట్ మెథడ్. సింపుల్గా రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చేయండి, ప్రాంప్ట్ని చాట్ జీపీటీని అడగండి, అదే ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ చేయండి, ఆటోమేటిక్గా యుల్ గెట్ అమేజింగ్ రియలిస్టిక్ ఇమేజెస్. సో ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. నేను ఇప్పుడు దానికి ఒక సబ్స్క్రైబ్ బటన్ క్రియేట్ చేయమని అడుగుతా. రెగ్యులర్గా మనం చూసే సబ్స్క్రైబ్ బటన్స్ కాదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. మీకు లిక్విడ్ గ్లాస్ యూఐ ఐడియా ఉంది కదా, ఈ ఐడియా ఉంటే రీసెంట్గా ఈ యాపిల్ ఐఓఎస్ నెక్స్ట్ వర్షన్లో లిక్విడ్ గ్లాస్ యూఐని తీసుకురాబోతుంది కదా, సేమ్ ఆ లిక్విడ్ గ్లాస్ యూఐని ఇన్స్పిరేషన్ తీసుకొని సబ్స్క్రైబ్ బటన్ క్రియేట్ చేయమని అడుగుదాం. సో లెట్స్ సీ. క్రియేట్ ఎ సబ్స్క్రైబ్ బటన్ బై టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ లిక్విడ్ గ్లాస్ ఆఫ్ 21st.dev site, right? So 21st.dev అనేది ఏంటంటే ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూఐ కాంపోనెంట్స్. అది టెక్కీస్ ఎక్కువ యూస్ చేస్తుంటారు, బట్ మనం దానికి అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా వేరేవి తెలిస్తే వాటిని ఇన్స్పిరేషన్ తీసుకోమని చెప్పండి. లెట్స్ హిట్ ఎంటర్ నౌ. లెట్స్ సీ. ఆల్రైట్, వి గాట్ ద ఇమేజ్ గైస్. యూ కెన్ సీ హౌ రియలిస్టిక్ ఇట్ ఈస్. అంటే ఆ 3D ఎఫెక్ట్ కానీ ఆ లిక్విడ్ గ్లాస్ ఎఫెక్ట్ చాలా బాగా ఇచ్చింది కదా. ఇలా మీరు ఇలాంటి కాంపోనెంట్స్ని కూడా ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు, క్రియేటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే. ఆల్రైట్, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఏఐ వీడియోస్ లైక్ దిస్. ఛానల్లో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ ఏఐ మీద, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఏఐని ఎలా యూస్ చేయాలి, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, కొన్ని టిప్స్ కూడా చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. నచ్చితే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. బై.